అసలు హెచ్ఐవి పాజిటివ్ ఏ యాక్టివిటీస్ వల్ల వస్తుందంటారు? హెచ్ఐవి పాజిటివ్ అనేది తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి సెన్సెస్ ప్రకారం అయితే సెక్సువల్ రిలేషన్, రెండవది వచ్చి బ్లడ్ ట్రాన్స్మిషన్, మూడవది వచ్చి తల్లి నుంచి బిడ్డకి, ఇక నాలుగవది వచ్చి నీడిల్స్, సూదులు చిరంజీవులు. ఇప్పుడు సూదులు చిరంజీవులు అనేది లేదు, చాలా వరకు తగ్గిపోయింది. 100% అది ప్రివెంటబుల్ అయింది. ఇక రెండవది ప్రివెంటబుల్ చేసేటటువంటి విషయం ఏంటంటే మదర్ నుంచి, తల్లి నుంచి బిడ్డకి. ఇది కూడా ప్రభుత్వం తప్పనిసరిగా టెస్టులు చేసి ఆ తల్లిని ఏఆర్టీలో పెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేసి బేబీకి రాకుండా ఉండటానికి కావాల్సినటువంటి వసతులు కల్పించింది. మూడవది వచ్చేటప్పటికి బ్లడ్ ట్రాన్స్మిషన్, రక్త మార్పిడి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డోనార్స్ దగ్గర నుంచి తీసుకున్న బ్లడ్ ఖచ్చితంగా టెస్ట్ చేసి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే ఇస్తున్నారు.